నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం పులిచింతల గ్రామ సమీపానికి కలిగిన చెంచుగూడెంలోని కాట్రాస్ ఈశ్వరమ్మ పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ కేఎన్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అభినవ్ గారి ఫుల్ ఇంటర్వ్యూ చూద్దాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్యకాలంలో కుల నిర్మూలన పోరాట సమితి నుంచి మీరు కొంత మీ వ్యక్తిగత ప్రాబ్లం కావచ్చు, లేకుంటే సంఘ ప్రాబ్లమ్స్ కావచ్చు, వెనకబడ్డట్టు కనిపించేది మాకు కొంతకాలం నుంచి. అయితే మొన్న కొల్లాపూర్లో తీసుకున్న మీ యొక్క ఈశ్వరమ్మపై మీరు తీసుకున్న నిర్ణయం, చేస్తున్న ఉద్యమము ప్రజలకు అందరికీ తెలియజేయాలని మా ఛానల్ కూడా మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది. కాబట్టి మీరు కొంచెం మాకు ఆ విషయాలు వివరిస్తే మంచిదన్నా. నమస్తే. కుల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ తను తీసుకున్నటువంటి కుల నిర్మూలన లక్ష్యంగా ప్రజల్లో, గ్రామాల్లో ఎదురవుతున్నటువంటి కులపరమైన వివక్ష, దాడులు, హత్యలు, అత్యాచారాలు, అవమానాలకు సంబంధించినటువంటి సంఘటన ఎక్కడున్నా కూడా కుల నిర్మూలన పోరాట సమితిగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే చాలా వరకు కూడా మా కార్యక్రమాలన్నీ కూడా గ్రామంలోకి వెళ్ళడం, ప్రజలను కలవడం, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు తీసుకోవడం, ఎక్కడైతే కేసులు పెట్టలేదో కేసులు పెట్టిపోయడము, ఆ సమస్యలకు సంబంధించినటువంటి మూలాలు వాళ్ళకి అర్థం చేయించడము, ఇదే విధంగా కుల నిర్మూలన పోరాట సమితి చేస్తుంది. ఎక్కువగా పత్రికా ప్రకటనలు ఇవ్వడం కానీ, పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చి మా వార్తలు కవర్ చేయడం అనేది జరగడం లేదు. ఎందుకంటే కులం అంటేనే గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్యాల సంబంధించినటువంటి వాళ్ళే దాడులు చేసే వాళ్ళకు ఉంటారు. అలా దాడులు చేసేటటువంటి క్రమంలో వాళ్ళే నేరస్తులుగా ఉంటారు, వ్యవస్థలన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. కాబట్టి అలాంటి భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాసేటటువంటి పరిస్థితి రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేదు. కొన్ని వెబ్ ఛానల్స్ కానీ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు మా న్యూస్ కవర్ చేస్తున్నారు. ఎక్కువ సోషల్ మీడియా కేంద్రంగానే మాకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు దళితుల మీద దాడులు చేసి కొట్టారు. ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా వస్తుందో అప్పుడు వెంటనే మళ్ళీ ఈ కూటమి తరపున దాడులు కూడా జరిగినాయి. ఇట్లా ఈ దాడులు ఎక్కువగా గాయపడ్డటువంటి వాళ్ళు దళితులు, పేదలు. సో వాళ్ళకి సంఘీభావంగా కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని ప్రజా సంఘాలతో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల హింస వ్యతిరేక కమిటీని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయో ప్రతి సంవత్సరం ఎన్నికల తర్వాత దళితుల మీద దాడులు అనేది ఒక ఆనవాయితీ జరిగింది. ఎక్కువగా గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రకులాలు, రెడ్లు కానీ, కమ్మలు కానీ, కాపులు కానీ, ఆధిపత్య వర్గాలే ఎక్కువగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఆధిపత్యం వాళ్ళదే ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తారో అలా ప్రచారం చేసినటువంటి ఎస్సీ, ఎస్టీల మీద, పేద వర్గాల మీద ఓడిపోయినటువంటి వాడు దాడి చేస్తున్నాడు. సరైన మెజారిటీ రాలేదని గెలిచిన వాడు కూడా దాడి చేస్తున్నారు. సో ఇట్లాంటి విషయాలకు మేము చేస్తున్నాం. ఎక్కువగా మీడియాలో ప్రచారం లేకపోవడం వల్ల కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఇంకెక్కువ మీ దృష్టికి రాలేనట్టున్నది. ఏదైనా గతానికి ఇప్పటికీ మారిన పరిస్థితులు కొన్ని కార్యక్రమాలు అయితే తగ్గిన మాట వాస్తవం. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ మండలంలోని ములిచింతలపల్లి అనే గ్రామాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఒక గూడెం లోపల కాట్రాస్ ఈశ్వరమ్మ అనేటటువంటి ఒక మహిళ, ఆమె మీద అదే గ్రామానికి చెందినటువంటి బండి వెంకటేష్ యాదవ్, అతని తమ్ముడు బండి శివుడి యాదవ్, వెంకటేష్ యాదవ్ భార్య శివమ్మ చాలా క్రూరమైనటువంటి దాడులు చేయడం జరిగింది. ఆ దాడుల్లో ఆమె మీద అత్యాచారం జరిగింది. మొత్తం బట్టలిప్పేసి ఆమెను 10 రోజుల పాటు నిర్బంధించారు. పచ్చిమిరపకాయల కారము రుబ్బి ఆమె ఒళ్ళంతా పూసినారు. కళ్ళల్లో, మానవుల్లో పూసి చాలా అత్యంత క్రూరంగా ఆమెను హింసించడం జరిగింది. అక్కడితో దాగినటువంటి వెంకటేష్ యాదవ్ ఆ మహిళకు సంబంధించినటువంటి ఒక కర్ర తీసుకొని ఆ కర్రకు బట్ట చుట్టి దాన్ని డీజిల్లో ముంచి దానికి అగ్గి పెట్టి ఆమె మానాన్ని కాల్చాడు.
పదే 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 కాల్చాడు. ఆ కాల్పులకి, ఆ మంటలకి ఆమె తట్టుకోలేక పెట్టినటువంటి ఆర్తనాదాలకు కానీ, గావుకేకలు కానీ, చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి ఒక్కరు కూడా వాళ్ళకు మద్దతుగా రాలేదు. 10 రోజుల పాటు ఆ బిడ్డ అనేక చిత్రహింసల పాలైంది. ఆ చిత్రహింసల క్రమము ఆమెను బయటకు తీసుకురావడం, ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం అనే విషయం వల్ల ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబంతో చూసింది. ఒళ్ళంతా కాలిపోయింది ఆమెది. ఇంత క్రూరమైనటువంటి హింసలు ఇద్దరు దుర్మార్గులు సభ్య సమాజం లోపల ప్రదర్శిస్తుంటే ఏ ఒక్కరు కూడా ఆ సమాజంలో ఆమెను రక్షించడం కోసం రాలేదు. ఇంతటి హింసలు ఆమె మీద ప్రదర్శించడానికి గల కారణాలు ఏమున్నాయి, ఆమె చేసిన నేరం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి వీళ్ళదే కనిపిస్తుంది. ఈ వెంకటేష్ యాదవ్ అనేటటువంటి వాడు ఇదే ఈశ్వరమ్మ ఆమె భర్త ఈదయ్యకు సంబంధించినటువంటి 2.5 ఎకరాల భూమిని కౌలుకు చేస్తున్నాడు. కౌలుకు చేస్తూ అదే కౌలు భూమిలో వీళ్ళను కూలీలుగా పెట్టాడు. మీరు వ్యవసాయం చేస్తలేరు కాబట్టి, బయట ఉపాధి పనులు ఏమి లేవు కాబట్టి ఇదే పొలంలో పని చేసుకొని బ్రతకండి అంటే వాళ్ళు అతని దగ్గర కూలికి మీరారు. ఆ కూలి ఎంత? ఇద్దరికి రోజుకి 100 రూపాయలు ఒక్కొక్కరికి, అంటే రోజుకి ఇద్దరు కలిపి 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఇది వాళ్ళది 3 పిల్లలు ఉన్న కుటుంబం, వాళ్ళకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది. ఇంత పెద్ద కుటుంబాన్ని 200 రూపాయల సంపాదనతోని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తుంది. ఈ పోషించుకునే క్రమం లోపల ఈశ్వరమ్మ తన భర్తను అడిగింది, ఈ 200 రూపాయలతో 3 పిల్లల్ని ఎట్లా పోషిస్తాం, 2 ముసళ్ళకి తిండేం పెడతాం, మనమేం తింటాం, కాబట్టి కూలి మనకు సరిపోవటం లేదు, కూలి పెంచమని ఆ వెంకటేష్ని అడుగు అని చెప్పింది. అమాయకుడైనటువంటి ఈదన్న వెంకటేష్ యొక్క దౌర్మార్గం గురించి తెలిసినవాడు కాబట్టి అతన్ని అడగలేకపోయినాడు. కానీ ఏం చేసినా కూడా పని చేసే క్రమంలో వాళ్ళకి ఎలాంటి వేధింపులు జరిగినా, తిట్టినా, కొట్టినా మౌనంగా వెట్టి కార్మికుల్లాగా ప్రశ్నించడానికి వీలు లేకుండా, న్యాయమైనటువంటి కూలి అడగడానికి వీలైనటువంటి పరిస్థితిలో వాళ్ళు వెట్టి కూలీలాగా 2 సంవత్సరాలు అతని దగ్గర పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ ఈశ్వరమ్మ మామ చిన్న వీరయ్యకు సంబంధించినటువంటి 1 ఎకరం భూమి ఉన్నది. అతని దగ్గర ఆ భూమిని ఎట్లయినా కొట్టేయాలని వెంకటేష్, నువ్వు నాకు ఆ భూమిని అమ్ము అని చెప్పాడు. భూమి ఎందుకు అమ్మాలంటే, నువ్వు నాకు బాకీ ఉన్నావు, నీకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చాను, అది పెరిగి పెద్దదైందని 2 లక్షలైంది, 3 లక్షలైందని చెప్పి ఒక దొంగ అబద్ధాలు చెప్పి ఎట్లనే ఆ భూమిని కొట్టేయాలన్నటువంటి కుట్ర వెంకటేష్ యాదవ్ చేశాడు. కానీ ఆ భూమిని అమ్మక తప్పని స్థితిలో చిన్న వీరయ్య సరే అమ్ముతా అని చెప్పి మాట ఇచ్చిండు. బయట 12 లక్షల ఎకరాకు పలుకుతున్నది, కానీ కేవలం 4.5 లక్షలు మాత్రం ఇస్తానని వెంకటేష్ ఆ భూమిని కబ్జాలను చూసాడు. ఈ 4.5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాడంటే అది లేదు, నువ్వు నా దగ్గర అప్పు చేసావు, ఇంత అప్పు చేసావు, ఆల్రెడీ 2 లక్షలు ఇచ్చాను అని చెప్పి ఒక అబద్ధమైన ప్రచారం తీసుకొచ్చి అతని భూమిని తాయిపిచ్చో భయపెట్టో మొత్తం రాయించుకున్నాడు. సొంత భూమి, పట్టా భూమి, విలువైన భూమిని అనవసరంగా అమ్మేస్తున్నాడని చెప్పేసి ఈ చిన్న వీరన్నకు సంబంధించిన తోడున్నటువంటి తమ్ముడు ఉన్నాడు, కాట్రాస్ నాగయ్య అని. అన్న భూమి ఏదో నా కొడుకు కమ్ము, మేము అప్పో చేసి కూలినాలు చేసి నీకు పేరుస్తామని చెప్పి అడిగినాడు. మరి అంత డబ్బును ఇవ్వగలవా అంటే, నువ్వు 4.5 లక్షలే కదా ఇస్తానులే, నేను ఎట్లా చేసి అప్పుడినా అని చెప్తే సరేనని చెప్పి తమ్మునికి అమ్మడానికి ఒప్పుకున్నాడు. కానీ వెంకటేష్ ఈ భూమిని నేను ఉత్తిపూర్ణంగా కొట్టేద్దాం అనుకుంటే వీడు అమ్మకానికి వస్తున్నాడు కదా, కొనడానికి వస్తున్న నాగయ్య మీద కక్ష పెంచుకొని నువ్వు డబ్బులు ఇవ్వమని చెప్పి నేను కావాలంటే ఇప్పుడు 2 లక్షలు ఇస్తాను, మొత్తం 4 లక్షలు ఇవ్వమంటే ఇస్తా అని ఈ చిన్న వీరయ్యని రెచ్చగొట్టాడు. ఎప్పుడైతే రెచ్చిపోయిండో అయినా, నువ్వు భూములు నాకు అవసరం ఉందిరా, డబ్బులు ఇరా అని చెప్పి వాళ్ళు ఎంటబడితే, ఇప్పుడే కావాలా రేపే కావాలని చెప్పేసి వాళ్ళని నువ్వు కొనేవాళ్ళు కాదు చేసేవాళ్ళు, కానీ సొంత కుటుంబాన్ని కూడా నమ్మకుండా చిన్న వీరయ్య ఎంటబడితే, సరేనన్నా నువ్వు ఎవరికన్నా నమ్ముకో, ఇప్పుడు మొత్తం డబ్బులు అయితే లేని వాళ్ళు వదిలేశారు. వెంటనే వెంకటేష్ సంతకాలు పెట్టించుకొని ఆ భూమిని సొంతం చేసుకోవాలని చూశాడు. ఎప్పుడైతే ఈ భూమిని వెంకటేష్ కొన్నాడని తెలుసుకున్నటువంటి ఈశ్వరమ్మ, 3 పిల్లలు ఉన్నారు, మనకు సంపాదన లేదు, ఉపాధి లేదు, ఇలాంటి స్థితిలో ఉన్న భూమిని అమ్ముకుంటే ఎట్లా, 12 లక్షల భూమిని 4.5 లక్షలకు ఎట్లా అమ్మారని చెప్పి ఆ అమ్మాయి కొంచెం తెలివిగలది, ఆలోచన కలిగిన స్త్రీ కనుక, 3 పిల్లలను పోషించుకోవడం ఎంత కష్టమో తెలిసిన తల్లి కనుక ఎట్టి బస్సులు ఈ భూమి అమ్మడానికి వీల్లేదని అడ్డం జరిగింది. మనకు సరైన కూలి ఇవ్వడం లేదు, సరైన గౌరవం ఇవ్వడం లేదు, మన పొలంలో మనల్ని కూలీల్ని చేశాడు, ఇలాంటి స్థితిలో మన భూమి అతనికి అమ్మడానికి వీలేదని ఎప్పుడైతే ఎదురు తిరిగిందో ఆమె మీద వెంకటేష్ దాడి చేశాడు. నువ్వు నన్ను అడిగేదానివే, నువ్వు మర్యాద సంతకం పెట్టాను, నేను ఎట్టి బదులు సంతకం పెట్టడానికి నిరాకరించినటువంటి ఈశ్వరమ్మను కొట్టాడు. మీరు మాకు కూలి ఇస్తలేవు, భూమి కూడా అమ్మం కాబట్టి నేను పనికి రానైనా పని మానేశాను. తంతే పడి ఉండాల్సినటువంటి ఒక వెట్టి కూలి మహిళ భూమి అడుగుతున్నది, పనికి దగ్గర కూలి అడుగుతున్నాయని సహించలేనటువంటి వెంకటేష్ ఆమె మీద దాడి చేసి కొట్టాడు.
ఈ కులం పేరుతో తిట్టాడు. ఈ నాగయ్యను ఎవరో చంపేసినట్టు చెరువులో. అది దీని తర్వాత క్రమంలో ఓకే. ఎప్పుడైతే ఈశ్వరమ్మ తిరగబడి ఇవ్వనని చెప్పిందో భర్తకు చెప్పింది, నువ్వు అతను అడుగుతావా లేదా, అయితే కూలి పెంచమను, లేదంటే వేరే కాడికి పనికి వెళ్దాం, ఈ భూమి మాత్రం అమ్మడానికి వీల్లేదని చెప్పేసి భార్య భర్తల మధ్య ఘర్షణ పడ్డది. నువ్వు ఎట్లా అమ్ముతున్నావని ఆయన, అమ్మమని ఆయన, ఇద్దరి మధ్య ఘర్షణలోంచి ఆమె భర్త మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఈ పని చేయాల్సినట్టు సంతకం పెట్టకుండా పారిపోయిందని భావించినటువంటి వెంకటేష్ ఆమెను, ఆమె అక్కకు వాళ్ళ బావను రెచ్చగొట్టి, మీ చెల్లి ఎక్కడున్నది, మీ మరదలు ఎక్కడుంది, నాకు పనికి రావడంలో నాకు ఇవ్వాల్సిన బాకీ ఎగ్గొట్టిందని చెప్పి రెచ్చగొడితే వాళ్ళు ఆమెను పట్టుకొచ్చి, మీరు బాకీ ఉన్న వాట వాళ్ళు నన్ను ఒత్తిడి తీసుకొస్తున్నాడు, నేను మధ్యలో ఇప్పించానని చెప్పేసి ఒక కొంటి సాకు చెప్పి వాళ్ళ చేత కొట్టించాడు. ఎట్లా కొట్టారంటే మనుషులు కాదు, పశువులు కూడా ఎవరు అట్లా కొట్టారు, క్రూరముగాలు కూడా అట్లా కొట్టారు. అందరూ చూస్తుండగా వెంకటేష్ వాకిట్లో అతని భార్య, అతనికి అనుచరులు అందరూ ఉండి ఆమె మీద చాలా క్రూరమైన దాడి చేశారు. వాళ్ళు ఉన్నటువంటి ఆమె తండ్రిని, ఆమె మామను, చిన్నమామను, భర్తను, అక్కను, బావను వాళ్ళ చేత మీరు తన్నకపోతే మేము తంతాను అని చెప్పి బెదిరించి సొంత అక్క చేత కొట్టిపించారు, సొంత బావ చేత కొట్టిపించారు. ఇట్లా కాదు, ఆమె కారం పెట్టండి అని చెప్పేసి అందరూ చూడంగా కారం డబ్బులు ఇచ్చి ఆమె కళ్ళల్లో కారం పెట్టారు, జుట్టు బీకారు, కర్రతో ఎట్లా కొట్టారు. ఇలా కొట్టి ఎవరైతే వెంకటేష్ యాదవ్ను ప్రశ్నిస్తారో వాళ్ళకి ఇదే శాస్తి జరుగుతుంది అనే విషయం అందరికి తెలియజేయాలని వెంకటేష్ దగ్గరుండి దాన్ని వీడియో తీసి ప్రచారం చేశాడు. దానికి భయపడ్డటువంటి ఆదివాసీలు ఏ మాత్రం ఎదురు చెప్పకుండా మౌనం వహించారు. ఇది అన్యాయమయ్యే ఒక ఆడపిల్ల అట్లా కొట్టడం తప్పు అని చెప్పేసి ఎవరు తెలియదు. ఈ క్రమంలోనే నాగయ్య అడిగాడు, నా అన్న భూమిని నేను కొంటుంటే నువ్వు అడ్డం వచ్చావు, మా భూమి మాకుండా చేసావు అని చెప్పి వెంకటేశ్వరుని వాదనకు దిగాడు. ఈరోజు అమ్మాయిని కొట్టావు, నన్ను ఇట్లా చేసినావు, మా భూమిని మాకు కాకుండా చేస్తున్నాడు. వెంకటేశ్వర ఘర్షణ పెట్టుకున్నందుకు నువ్వు అడ్డం రాబట్టే మా అన్న భూమి నాకు ఇవ్వలేదు, నువ్వు ఎలాంటి బాకీ లేకున్నా, ఎలాంటి ఖర్చు లేకున్నా తక్కువ డబ్బులకు భూమిని నొక్కేస్తున్నావు నువ్వు అని చెప్పి ప్రశ్నించినందుకు నెక్స్ట్ డేనే ఈ కాట్రాస్ నాగయ్య అనుమానాస్పద మృతి చెందాడు. ఎలాంటి అనుమానాస్పద మృతి అంటే ఒక బండ దగ్గర అతను కూర్చున్నట్టు కూడా పెట్టారు. నిన్న బాగున్న వ్యక్తి, పని కోసమని వెళ్ళి వెంకటేష్ ద్వారా వెళ్ళిన వ్యక్తి శివమైండ్ అని చెప్పి వెళ్ళి చూస్తే, ఇట్లా బట్టలు ఇప్పి చూస్తే వాళ్ళంతా రక్త గాయాలు ఉన్నాయి. ఆమె లుంగి ఇప్పి చూస్తే ఆమె బీర్జాలు మొత్తం చిత్తగొట్టున్నాయి. అత్యంత క్రూరంగా నాగాయని చంపేసినాడు. మా భూమిని నువ్వెట్లా కొంటావు, మా భూమి మాకుండా చేసావు అనేటట్టు ఒక చిన్న ప్రశ్న నాగయ్య వేసినందుకు నా తండ్రిని ఖచ్చితంగా వెంకటేశే చంపాడని చెప్పేసి ఆయన కొడుకు సలేశ్వర్ చెప్పాడు. వెంకటేష్ యొక్క క్రూరత్వం గురించి, దౌర్జన్యాల గురించి తెలుసుకున్నట్లు ప్రజలు వద్దొద్దు, అతనితో మనం పెట్టుకోవద్దు, నువ్వు ఏం జరిగిందో ఏమో, నువ్వు చావు కార్యక్రమం చూడంటే చావుని చూశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి గొడవ జరుగుతుండగానే నాగయ్య చచ్చిపోయిందా? గొడవ జరుగుతున్న క్రమంలోనే నాగయ్య చనిపోయాడు. నాగయ్య చనిపోయినాక ఈశ్వరమ్మ 3 రోజులు ఆ చిన్న కర్మ అయ్యేదాకా వాళ్ళ ఇంట్లో ఉన్నది. ఉన్న తర్వాత భర్తతో ఘర్షణ పడింది. చూసినవాడు మీ చిన్ననాయనని చంపేశాడు, మనకిక్కడ కూలీ లేదు, ఇక్కడ మనకు రక్షణ లేదు, వెళ్ళిపోదామనేటటువంటి ప్రయత్నంలో ఆమె భర్తతో మాట్లాడుతూ భర్త మూగబాడు, అడగలేకపోవడం, మామనేమో అమ్ముకొని తిందామనేటట్టు ఉన్నాడు. ఈ క్రమంలో ఇక లాభం లేదు, వీడు మగవాడైనటువంటి నాగయ్యనే చంపేసినాడు, రేపు నన్ను కూడా చంపేస్తాడని చెప్పేసి ఆమె భర్తను పిల్లల్ని వదిలేసి నువ్వు ఎట్లా సాక్కుంటావు సాక్కో, నేనైతే ఇట్లాంటి సంసారం చేయలేను, ఇంకెక్కడైనా ఎక్కువ కూలి ఇక్కడ బతుకుదాం కానీ ఇక్కడైతే వద్దని చెప్పి భర్తతో గొడవ పడి అల్లిగి అమ్మవారి ఇంటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినటువంటి ఈశ్వరమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా దూరం ఉంటుంది, కాలిబాటన ఒక్కొక్క గూడెం చూసుకుంటూ వెళ్ళిపోయింది. అలా 3 రోజులు గడిచిన తర్వాత ఈ కాట్రాస్ వెంకటమ్మ ఎక్కడ పోయింది? ఈశ్వరమ్మ భూమికి సంతకాలు ఎట్లయినా పెట్టించుకోవాలా, ఆ భూమిని ఎట్లయినా కొల్లగొట్టాలనేటటువంటి దురుద్బోధం ఉన్నటువంటి వెంకటేష్ ఆమెను ఎట్లయినా పట్టుకొని రావాలని చూశారు. కానీ ఆమె దొరకకుండా పోయిందనే ఉద్దేశం మీద వాళ్ళ వాడలన్నీ గూడెలన్నీ వెతికిచ్చాడు. చుక్కాయపల్లి అనేటువంటి గ్రామంలో ఈశ్వరమ్మ కనబడిందో ఆ ఊర్లో ఒకరికి. ఈ వెంకటేష్ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు, అతను ఇసుక అక్రమ రవాణా చేస్తాడు, చుట్టుపక్కల గ్రామాలకు సప్లై చేస్తాడు. అలా ఇసుక తీసుకెళ్ళినటువంటి ఒక వ్యక్తి, నువ్వు వెతుకుతున్న ఈశ్వరమ్మ ఫలానా గ్రామంలో ఒక రోడ్డు పంట వెళ్తున్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఈ వెంకటేష్ యొక్క తమ్ముడు బండి శివుడు అనేటటువంటి వాడు ఆమె దగ్గరికి వెళ్ళి పట్టుకొని విపరీతంగా కొట్టి, అదే ఊర్లో వేరే పని మేమైనటువంటి నాగయ్య కొడుకు సలేశ్వర్ అంటే ఈశ్వరమ్మకు స్వయాన మరిది,
మీ వదినను మీ అన్న తీసుకురమ్మన్నాడు పోదామని అంటే మా వదినను తీసుకెళ్తున్నారు కదా అనుకున్నాడు ఆయన. ఇద్దరు కలిసి తీసుకొచ్చినప్పుడు నాకు సలేశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆమె వెంకటేష్ వాళ్ళ ఇంట్లోనే ఈ ఈశ్వరమ్మకు సంబంధించినట్టు అక్క వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి అక్క దగ్గర వదిలేసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినట్టు ఆమె భర్త దూరం అలిగి అక్క దగ్గరికి వచ్చింది కదా అనుకున్నారు వాళ్ళు, అంతే. కానీ అదే రాత్రి ఈ వెంకటేషు ఈ శివుడు అనేటటువంటి వాళ్ళు ఈమె మీద ఇద్దరు దుర్మార్గాలకు పాల్పడ్డారు. ఈ దుర్మార్గం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అక్కడ ఉన్నటువంటి గూడెంలో ఉన్నటువంటి మహిళలందరూ వెళ్ళి ఆమెను రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఆ ఒంటి మీద గాయాలు చూసి, ఆ కాలినటువంటి బొబ్బలు చూసి, ఆమె ఉన్నటువంటి మానసిక స్థితి, ఆమె శారీరకంగా కుషించిపోయింది. అక్కడ చావు దెబ్బలు కొట్టి పండబెట్టినాడు. అక్కడ ఇంత దుర్మార్గం దాడి చేసినావు కదా అని చెప్పి ప్రశ్నించినందుకు, మీరు కనుక ఈ దాడి విషయం కానీ బయట చెప్తే మీ అందరినీ చంపేస్తా, ఇదే గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి అనేక మంది బెదిరించారు. ఎప్పుడైతే ఈ బెదిరింపులకు ఇలాంటిది గనుడే వెంకటేషు ఇలాంటి దుర్మార్గాలు చేయగలడు, హత్యలు చేయగలడు, మనుషులు మాయం చేయగలడు కనుక వాళ్ళు అతనికి ఎదురు చెప్పలేకుండా గ్రామంలో ఉండిపోయారు. కానీ ఈ మహేష్ అనేటటువంటి ఒక సామాజిక కార్యకర్త ఈ వెట్టి కూలి చేసుకునేటటువంటి బాల కార్మికులందరినీ బడిలో చేర్పించే కార్యక్రమం చేస్తాడు ఆయన. ఆ ప్రచారంలో భాగంగా ఈశ్వరమ్మ ఇంటికి వచ్చి ఆమె ముగ్గురు పిల్లలను చూసి, ఈ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపడం లేదు నువ్వు అని చెప్పి మాట్లాడే క్రమంలో అనారోగ్యంగా పడినటువంటి ఈశ్వరమ్మని చూశాడు. అమ్మ ఏమైంది, ఆమె సరిగ్గా నడవలేకపోతున్నది, మాట్లాడలేకపోతున్నది, అంత బలహీనంగా ఉన్నదంటే అప్పుడు విషయం బయటకు వచ్చింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి విషయం వెంకటేష్ని ఇక్కడ వెంకటేష్కు స్థానిక జూపల్లి కృష్ణారావు అనుచరుడు. వెంకటేష్ చేసేటటువంటి అక్రమ వ్యాపారాలు, వెంకటేష్ చేసేటటువంటి భూ కబ్జాలు, వెంకటేష్ దౌర్జన్యాలు ప్రశ్నించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. ఆయనకు సపోర్ట్గా జూపల్లి కృష్ణారావు ఉన్నాడు కనుక ఇలా మనం వెళ్తే పోలీసులు చర్య తీసుకోరని వీళ్ళు వెంటనే కోర్టుకు వెళ్ళారు. లీగల్ సెల్ అథారిటీకి వెళ్ళి న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఇలా ఒక మహిళ మీద ఇట్లా జరిగిందని చెప్తే న్యాయమూర్తి ఇచ్చినట్టు ఆదేశాల మేరకే పోలీసులు ఆమె ద్వారా ఒక పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అలా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆమెను తీసుకెళ్లి నాగర్ కర్నూలు హాస్పిటల్లో పడేశారు. 4 రోజులు ఆమె హాస్పిటల్లో కేవలం ఒక మనిషి అక్కడ పడిందంతే. సరైనటువంటి వైద్యం కానీ, మందులు కానీ, కేరింగ్ కానీ ఏమీ చేయలేదు. బహుశా ఈమె మీద జరిగినటువంటి దాష్టికం బయటకు వస్తే కేసు అయితే మాకు ప్రాబ్లం అవుతుంది, చచ్చిపోతుంది, 3 రోజులు ఉండి చచ్చిపోతుంది, కేసు అయిపోద్ది అనుకున్నారు. ఎప్పుడైతే ఈ ఘటన బయటకు వచ్చిందో అక్కడ ఉన్నటువంటి అనేక చెంచు గూడెల్లో పనిచేసేటటువంటి అక్కడ ఉన్నటువంటి గుర్తు చేద్దాం అనుకున్నా అక్కడ ఉన్నటువంటి కుల నిర్మూలన పోరాట సమితి, పౌర హక్కుల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్ లాంటి సంఘాల నాయకులకు అక్కడ విషయం తెలిసింది. అక్కడ ఉన్న చెంచు వాళ్ళతో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కనుక తెలిసిన వెంటనే వీళ్ళు వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి డిఎస్పీని కలిసి ఎస్ఐని కలిసి సీరియస్ చర్యలు తీసుకోవాలని చెప్పి వచ్చారు. కానీ అది జరిగిన విషయం బయటకు వచ్చినాక ఎప్పుడైతే కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అక్కడ ఉన్నటువంటి మా జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణకు విషయం షేర్ చేశాడు. అవన్నీ విషయాలు చదివిన తర్వాత ఇంత దుర్మార్గమైనటువంటి ఘటన ఒక మహిళ మీద, ఒక శ్రామిక మహిళ మీద, ఒక అట్టడుగు చెంచు మహిళ మీద ఇంత దుర్మార్గమైన దాష్టికాలు చేసిన పరిస్థితి ఏమున్నది, ఎందుకు వచ్చిందని మొత్తం విషయాన్ని స్టడీ చేస్తే వాళ్ళు ఎంత ధైర్య స్థితిలో ఉన్నారో, వాళ్ళ మీద ఆ గ్రామంలో నెలకొన్నటువంటి కులాధిపత్యం, భూస్వామాధిపత్యం ఏమి చేసినా అడగలేని ఒక ఎదురులేని తనంని చూసిన తర్వాత అక్కడ చాలా క్రూరమైనటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమాజం ముందు పెట్టి ఈశ్వరమ్మకు సరైన న్యాయం జరిగేదాకా మనం పోరాటం చేయాలని భావించి అన్ని ప్రజా సంఘాలతో చర్చించి చలో కొల్లాపూర్ అని 24వ తారీఖు నాడు మేము అక్కడ పిలిపించడం జరిగింది. అక్కడ ఆర్డీఓని, ఎస్ఐని, అక్కడ ఎంఆర్ఓని, అక్కడ రెవెన్యూ యంత్రాంగం అందరినీ ప్రశ్నించి ఎందుకు ఇంత దుర్మార్గం జరిగిందని చెప్పి ప్రశ్నిస్తే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఆదివాసీలను చెంచుల మనుషులుగా చూడడం లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు లేవు, వాళ్ళ ఓటర్ కార్డు లేవు, బ్యాంకు అకౌంట్ లేవు, కనీసం భారతదేశ పౌరులుగా గుర్తింపు పొందడానికి కావాల్సిన ఆధార్ కార్డు కూడా లేనటువంటి ఒక స్థితి ఉన్నది. అప్పుడు వాళ్ళంతా నిర్లక్ష్యపూరితంగా ఉన్నదని చెప్పేసి మేము ఆందోళన చేసి ఖచ్చితంగా వీళ్ళను అరెస్ట్ చేయకపోతే కనుక సీరియస్ పోరాటాలు చేస్తామని చెప్పి
అదే గూడానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతోని, అక్కడ ఉన్నటువంటి బంధువులతోని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోని వివరాలు చేస్తే వెంకటేష్ ఎంత దుర్మార్గమైనటువంటి అరాచకాలు చేస్తున్నాడో మనకు కనిపిస్తుంది. తన ఇంటి ముందే చిన్న గుడిసెలో ఆమె నిర్బంధించాడు. చుట్టూ అనేక ఇళ్ళు ఉన్నాయి. అది కేవలం ఒక చిన్న గుడిసె మాత్రమే. ఆమె ఏ చిన్న మాట మాట్లాడినా బయట వాళ్ళకి పరిస్థితి. కానీ ఇంత క్రూరమైన హింసలు పెడితే కూడా బయటకు మాట్లాడలేకపోయినాడంటే వెంకటేష్ యొక్క అజమాయిషి ఆ గ్రామంలో ప్రజల మీద ఎట్లుందో. ఎవరిని అడిగినా కూడా వాడి దాష్టికాల గురించి చెప్తా ఉన్నాడు. మాట్లాడడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక ఆమె మీద ఇంత క్రూరమైన దాడి చేస్తున్నది అరెస్ట్ చేయాలని చెప్పాం. పోలీసులు కేసు జరిగిన విషయం తెలుసు. ఊర్లో ఒక్కటండి, ఏ ఊర్లోనే విలేజ్ పోలీస్ ఉంటాడుగా, శాంతి భద్రతలకు సంబంధించి కానీ జననమరలకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ తీసుకునే అధికారులు ఉంటారు. ఏ చిన్న నేరం జరిగిన బయటకు చెప్పేటటువంటి పోలీస్ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. కానీ 10 రోజుల పాటు ఒక మహిళ మీద అత్యాచారం జరిగి హింసలు జరిగితే ఎవరు మాట్లాడరు. ఆమె బయటకు వచ్చి ఆమె గాయాల విషయం, కొట్టిన విషయం బయటకు వచ్చిన ఎవరు మాట్లాడిన ఏమే స్థితిలో అంటే పోలీసులు ఖచ్చితంగా నేరస్తులు చేసే నేరాలకి వాళ్ళు ఇండైరెక్ట్ మద్దతుగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చి మనం మాట్లాడినామో ఈ పోలీసులు పెట్టే కేసుల్లో కూడా ఆమె సొంత అక్కను బావను దోషులుగా చేర్చారు. వెంకటేష్ భార్యను దోషులుగా చేర్చారు. కానీ మొదటి నుంచి ఆమెను చుక్కాయపల్లి నుంచి పట్టుకొచ్చి మధ్యలో కొల్లాపూర్లో విపరీతంగా దాడి చేసి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి అన్నతో పాటు కలిసి అనేక చిత్రహింసల పాలు చేసినటువంటి బండి శివుడిని మాత్రం ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. ఇది పోలీసు అధికారులు చాలా ఉద్దేశపూర్వకంగా ఒక ప్రధాన నిందితుని కేసును తప్పించారు. ఒక ఎస్టీల మీద జరిగేటువంటి అత్యాచారాల్లో ఉద్దేశపూర్వకంగా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళు కూడా శిక్షార్హులవుతారు. కాబట్టి ఆ కేసు పెట్టినటువంటి ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పి కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఈశ్వరమ్మ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందే. అయితే ఇప్పుడు శివయ్యను అరెస్ట్ చేయలేదన్నా? ఇంతవరకు శివయ్యను అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్లో లేదు కాబట్టి అరెస్ట్ లేదు. ప్రధాన డిమాండ్ శివయ్యను కూడా అరెస్ట్ చేయాలి. ఎప్పుడైతే మేము ప్రజా సంఘాలుగా వెళ్ళి అక్కడ వివరాలన్నీ సేకరించినామో అక్కడున్న వందలాది ఎకరాల భూములు చెంచులై కబ్జా గురైనవి. అనేక మంది చెంచుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మిస్సింగ్లు జరుగుతూ ఉన్నాయి, నాగాయన చంపినట్టు అనుమానాస్పద మృతులు జరుగుతూ ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంత దారుణ కాండలు అక్కడ అమలవుతున్నటువంటి పరిస్థితిని బాహ్య సమాజానికి తీసుకొచ్చి మేము ప్రచారం చేస్తున్న క్రమంలో అక్కడ నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ వెళ్ళారు. ఆయన వెళ్ళి కూడా చెంచులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇంత ఏమాత్రం అరకొర వస్తువులు కూడా లేనటువంటి హాస్పిటల్లో జీవోత్సవంలో పడేసినారు, ఆమె చచ్చిపోద్ది, ఆమెకు మెరుగైన వైద్యం ఇవ్వాలని ఆయన అధికారులు నిలదీస్తే రాత్రికి రాత్రి ఆమె నిమ్స్ తరలించారు. రాత్రి నిమ్స్లో పెట్టారు. ఎప్పుడైతే మేము చలో కొల్లాపురాన్ని కార్యక్రమం చేసి అన్ని ప్రజా సంఘాల వాళ్ళం వెళ్ళి ఆ గూడెంకి వెళ్ళి ఊరికి వెళ్ళి విషయాన్ని మేము మీడియా ముందు తీసుకొచ్చామో అప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పరామర్శించడానికి వెళ్తూ ఈ నేరస్తులకు నాయకుడైనటువంటి జూపల్లి కృష్ణారావుని పట్టుకొని పోయినారు. అక్కడికి వెళ్ళిన జూపల్లి కృష్ణారావు గారు నియోజకవర్గంలో తన ఓటర్ మీద జరిగి 15 రోజులైతే ఆమె దగ్గర పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ ఖండించాడు, అక్కడ అధికారులతో మాట్లాడు, ఏకంగా నిమ్స్లోకి వచ్చి ఆమెకు నేనే ఫోన్ చేసి ఆమెకు కేసు పెట్టించాను, నేనే ఫోన్ చేసి వైద్యం ఇప్పించానని చెప్తాడు. పోలీస్ కేసు వచ్చిన తర్వాత ఒక గాయపడ్డ మహిళను కానీ గాయపడ్డటువంటి మనిషిని కానీ మెడికల్ లీగల్ కేసు కింద ట్రీట్మెంట్కి పోలీసులు పంపిస్తారు కదా. అంటే మంత్రి చెప్పేదాకా పంపరా? పోనీ ఆ మంత్రి గారు చెప్పిన తర్వాత ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించారా? లేదు, అలా పడింది అంతే. సో ఇదంతా ప్రజల దగ్గరకు వచ్చింది, ప్రజల ద్వారా విషయం బయటకు వస్తున్నాయి, తన పరపతి దెబ్బతింటుందని, ఈశ్వరమ్మకు మద్దతు పెరిగితే, ఈశ్వరమ్మ నోరు తెరిస్తే ప్రాబ్లం అవుతుందని ఆమెను తీసుకొచ్చి నిమ్స్లో నిర్బంధించారు. నిమ్స్లో నిర్బంధించిన తర్వాత ఎప్పుడైతే పెద్ద ఎత్తున ఇంకా అది విస్తృతం ప్రచారం అయిందో, దాని వెనుక జూపల్లి కృష్ణారావు గారి పాత్ర బయటకు వచ్చిందో, వాళ్ళందరూ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కావడం, జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం కావడం, అందులో పాల్గొన్నటువంటి వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావడం వల్ల ప్రజల ముందు పలచన అయిపోతామని చెప్పేసి ఇమేజ్ను కాపాడుకోవడం నిమ్స్లో పెట్టి సరైన ట్రీట్మెంటే ఇచ్చారు. ఆమె ప్రాణం ఈరోజు నిలబడింది. అక్కడికి మంత్రి సీతక్క కానీ, జూపల్లి కృష్ణారావు కానీ, ఈయన బట్టి విక్రమార్క కానీ పరామర్శకు వెళ్తున్నారు.
పరామర్శలు ఎవరికి కావాలండి? అసలు ఆమె మీద ఇంతటి దాష్టకం జరగడానికి కారణమే వాళ్ళను అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మైదాన ప్రాంతంలో పెట్టడం, వాళ్ళ భూములన్నీ అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోకపోవడం, వాళ్ళ మీద కొన్ని సంవత్సరాలుగా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ అక్కడ ఒక వెట్టి వ్యవస్థ అమలవుతుంటే కనీసంగా పట్టించుకునేటువంటి పాలక వర్గాల యొక్క వైఫల్యమే కారణమే. సీతక్క కూడా ఆదివాసిరాలే కదా, ఆమె పోడు భూముల కోసం ఆమె పోడు భూముల కోసం కొట్లాడింది, గతంలో సాయుధ పోరాటం చేసింది, ఈరోజు మంత్రిగా ఉంది, గిరిజన మంత్రి ఉంది. ఆమె వ్యక్తిగతంగా చేసింది ఏమున్నా ఒక బాధ్యత కలిగినట్టు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె తక్షణం స్పందించాల్సిన అవసరం ఉండే. ఆమె ఏ ప్రోటోకాల్ ప్రకారం బిజీగా ఉన్నా ఘటన జరిగిన వెంటనే తక్షణం స్పందించాల్సి ఉండే. ఆమె మాట్లాడుతున్న దాంట్లో అన్నీ చేసాము, అందరినీ అరెస్ట్ చేసాము, అందరినీ అరెస్ట్ చేయలేదు. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఆమె సేకరించలేదు. జూపల్లి కృష్ణారావు గారి మాట వింటుందో లేకపోతే అక్కడ డిఎస్పీ గారి మాటలు వింటుందో కానీ పూర్తి సమాచారం సీతక్కకు కూడా అందకుండా చేశారనేది మా యొక్క ఆరోపణ. సీతక్క ఆ నేపథ్యం ఉన్నది, కానీ మంత్రి అయిన తర్వాత ఆమె స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నదో లేదో తెలియదు. ఇక్కడ మేము ఏమంటున్నామంటే వాళ్ళ బిడ్డలకి ఆశ్రమ పాఠశాలలో వాళ్ళు ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా డిమాండ్స్. ఆశ్రమ పాఠశాలలో విద్య ఎందుకు? వాళ్ళు ఆదివాసులు కదా, అది వాళ్ళ జన్మతః వచ్చేటటువంటి హక్కు. అంటే ఇంతటి హింసకు గురైనటువంటి ఒక తల్లి బిడ్డలకి మెరుగైనటువంటి పాఠశాలల్లో విద్యా అవకాశాలు ఉండాలని చెప్తున్నాను. అలాగే ఆమెకి 1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తామన్నారు. ఆమె మీద జరిగినటువంటి అత్యాచారానికి SC/ST అత్యాచార నిరోధ చట్టం ప్రకారం డబ్బులు వస్తాయి. దానికి మించి ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. ఎక్కడో ఎవరో చనిపోతే ఇస్తారు, ఎక్కడో ఎవరో ఆటల్లో కప్పులు కొట్టుకొచ్చారని కోట్ల రూపాయల నజరానాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఒక అత్యంత క్రూరమైన స్థితిలో అత్యాచారానికి బలైన ఒక నిరుపేద మహిళకి SC/ST చట్టానికి మీరు చెప్పిన దానికంటే అదనంగా ₹1 ఇవ్వలేరా? అంటే ఒక పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు ఉన్నతమైనటువంటి హామీలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి ఇష్టం లేదు. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆమె భర్త, ఆమె ఇద్దరు కూడా బాధితులే. భర్త మీద దాడి జరిగింది, తన భార్య మీద దాడి జరిగింది కనుక వాళ్ళకి ఇద్దరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ అవుట్ సోర్సింగో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వకూడదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. పాయకానాలు గడిగేటివి, ఎవరే ఇంగ్లీషులు గడిగేటివి కాకుండా అటెండర్ ఉద్యోగాలు ఉంటాయి, అటెండర్ ఉద్యోగాలు ఉంటాయి, వాచ్మెన్ ఉద్యోగాలు ఉంటాయి, గౌరవప్రదమైన ఉద్యోగాలు ఉంటాయి. గౌరవప్రదమైన ఉద్యోగాలు ఉంటాయి, అవి ఇవ్వచ్చు. అది తుమ్మితే ఊడిపోయి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వడానికి వీలేదు. సో అలాగే వాళ్ళకి ఇల్లు లేదు, ఆ ఇల్లు లేకపోవడానికి కూడా అడవుల్లో ఉన్న చెంచులను తీసుకొచ్చి ఇల్లు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆమెకు ఒక మెరుగైనటువంటి ఇల్లు కట్టియాలి. అలా భూములు ఎవరైతే అన్యాక్రాంతం అవన్నీ తిరిగి వెనక్కిప్పియాలి. ఎవరైతే ఈ శివుడు లాగా ఇంకా సంధ్యమ్మ, సాంబ ఇంకా అనేక మంది ఆమె మీద దాడి చేసి కొట్టినటువంటి వాళ్ళందరి మీద సమగ్రమైన విచారణ చేసి వాళ్ళందరినీ జైల్లో వేయాలి. ఈ మొత్తం చెంచు సమాజం మీద జరుగుతున్న దాడుల మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపి ఎన్ని ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది, ఎంతమంది చంపబడ్డారు, ఎంతమంది అత్యాచారాలకు బలయ్యారు, ఎంతమందిలో దౌర్జన్యాలు జరుగుతున్నాయో, ఈ వెంకటేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంకెంతమంది భూస్వామ్య శక్తుల అరాచక శక్తులు అక్కడ ఉన్నారో వాళ్ళందరి మీద శిక్షలు కావాలని చెప్పి కుల నిర్మూలన పోరాట సమితికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత క్రూరమైనటువంటి హింసలు ఆమె మీద జరిగిన తర్వాత ఆమె కుటుంబాన్నే నేరస్తులుగా చూపిస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని నాశనం చేసే విధంగా స్వయంగా డిఎస్పి మాట్లాడుతున్నట్టు పరిస్థితున్నది. ఆమె క్యారెక్టర్ మీద చాలా బాధ్యత రహితమైన అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడినారు డిఎస్పి గారు అని చెప్పి స్థానిక ఆదివాసీ నాయకులు చెప్తా ఉన్నారు, POW నాయకులు చెప్తా ఉన్నారు. మా దృష్టి కూడా వచ్చింది కనుక డిఎస్పి గారికి నేను చెప్తా ఉన్నా, డిఎస్పి గారు మీరు దుర్మార్గమైనటువంటి రేపిస్టులను కాపాడడం కోసం, దౌర్జన్యకారులను కాపాడడం కోసము ఒక ఆదివాసీ మహిళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయటం అంటే మీరు నేరం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు చేసే విచారణ మీద కూడా మాకు ఏమాత్రం విశ్వాసం ఉండదు. అలాంటి విశ్వాసాన్ని కోల్పోయినాడు మీరు నేరం చేసినట్టు అవుతుంది కనుక
ఇప్పటికైనా చాలా నిజాయితీగా చిత్తశుద్ధితోని విచారణ జరిపి ఈ నేరంలో భాగమైనటువంటి దుర్మార్గులందరినీ పట్టి అరెస్ట్ చేసి వాళ్ళను జైల్లో పంపి కఠినంగా శిక్షలు పడేలాగా చూడండి. ఈ బాధిత మహిళకి మీ వైపుగా చేయగలిగేటువంటి సహకారాలు చేయండి. అక్కడ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పి కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ ఈ యొక్క బాధిత మహిళకు తగిన న్యాయం చేయండి. మీరు ఏ బండి శివుడిని అయితే వదిలేశారో వాడు అత్యంత క్రూరంగా పల్లెల్లో ఉన్నట్టు ప్రజలందరినీ బెదిరిస్తున్నాడు. ఎవడైతే ఈశ్వరమ్మకు మద్దతుగా పోతారో, ఎవరైతే మాకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ చంపేస్తామని చెప్పి పబ్లిక్గా బెదిరిస్తూ ఉన్నాడు. కనుక అలాంటి అరాచక శక్తిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లని నెరవేరిన పక్షంలో మేము అన్ని ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమం చేస్తాం. సెంచు సమాజంకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి అవసరమైనటువంటి కమిషన్ మీరు వేయండి. అలా వేయని పక్షంలో ఆదివాసుల్ని, దళితుల్ని, బహుజన శక్తుల్ని, ప్రజాస్వామిక శక్తులు అందరినీ కలుపుకున్న విశాల ఐక్యోద్యమం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇది ప్రజాపాలన అయినట్టయితే, ప్రజల పాలన అయినట్టయితే, గిరిజనులు ఆదివాసులకు ఆయన ఆదిలాబాద్ జిల్లా దాకా పోయి ఇచ్చినటువంటి హామీల్లో నిజాయితీ ఉన్నట్టయితే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద, ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడుల పరంపరను నిలపడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఒక కమిషన్ వేసి ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా, ఆదివాసుల మీద దాడి జరిగినా, మహిళల మీద అత్యాచారం జరిగిన తక్షణమే అలాంటి అసాంఘిక శక్తుల్ని అదుపు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుల నిర్మూలన పోరాట సమితిగా ఇతర ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు సమస్యకు పరిష్కారం చెప్పేటటువంటి నాదులు లేనాడు, పోరాటం తప్ప వేరే మార్గం లేనటువంటి పేద వర్గాలకు చెందిన ప్రజలు తమ యొక్క మార్గాలు తాము వెతుక్కుంటారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాటం పాట పడతారు. అలాంటి పోరాటం చేసే క్రమంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలన్నిటినీ ఎండగడతారు. అప్పుడు మీ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. కనుక మీ ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, ప్రజల్లో మీ విలువలు కాపాడుకోవడం కోసం మీతో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళందరినీ పక్కకు నెట్టి ప్రతి ఒక్కరి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాము. ఆమెకు సరైన రక్షణ కల్పించాలి. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఆమెను డిశ్చార్జ్ చేశారని తెలుస్తున్నది. ఎక్కడో అడవుల్లో వెంకటేష్ లాంటి వాడికి ఎదురు చెప్పలేని ప్రాంతంలో ఆమెను వదిలేస్తే ఆమెకు ప్రాణభయం కూడా ఉన్నది. ఆమె కుటుంబానికి రక్షణ లేని పరిస్థితి ఉన్నది. ఎవడో ఒకటి చేత చంపేసి ఆమె చచ్చిపోయిందని చెప్పే పరిస్థితి కనుక ఆమెకు, ఆమె కుటుంబానికి సరైన రక్షణ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి కూడా రక్షణ ఇచ్చే విధంగా ఒక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి అందరు దుర్మార్గులు లోపలేసి దాదాపు సంవత్సరం కాలం దాకా వాళ్ళు బయటకు రాకుండా చేయాలి. వెంకటేష్ యాదవ్ అతని తమ్ముడు అనేక సార్లు పదే పదే నేరాలు చేస్తున్నారు. పదే నేరాలు, అత్యాచారాలు చేసేటటువంటి అసాంఘిక శక్తులను అలాంటి సమాజం నుంచి దూరంగా వెలివేయాలని ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం చెప్తుంది. కనుక వాళ్ళని ములచెంతపల్లి గ్రామం నుంచి వెలేసి వాళ్ళకి సరైన శిక్షలు వేసి జైల్లో ఉంచేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సరిగ్గా వాళ్ళ విషయంలో అమలు చేయాలి.